2023లో ఆఖరి సినిమా 'నేరు'. ఈ మూవీలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ మూవీని తెలుగులో విడుదల చేయలేదు. సలార్ పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో తెలుగులో, తమిళ్, హిందీ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మనం 'నేరు' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్స్ అండ్ సర్ప్రైజెస్ చూడ్డానికి చాలా బాగుంటాయి అండ్ మీరందరూ షాక్ అవుతారు. జితు జోసెఫ్ మూవీ అంటే ఒకటే పాయింట్ మీద మూవీ మొత్తం రన్ అవుతుంది. సో ఈ మూవీ కూడా ఒకటే కేస్, ఒకటే పాయింట్ మీద రన్ అయింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఈ మూవీకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడ డల్గా అనిపించదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారి గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు, ఆయన గురించి మనందరికీ తెలిసిందే. సో మిగతా రోల్లో చేసిన వాళ్ళందరూ చాలా బాగా నటించారు. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. మెయిన్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇంకా అంటే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. మోహన్ లాల్ అండ్ జితు జోసెఫ్ కాంబోలో వచ్చిన దృశ్యాలు చాలా బాగా హిట్ అయ్యాయి అండ్ ఈ మూవీ కూడా దానిలాగే హ్యాట్రిక్ కొట్టారు. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో. ఈ మూవీలో ఇంకో స్పెషల్ పాత్రలో ప్రియమణి గారు నటించారు. ఆమె కూడా చాలా బాగా నటించింది. సో ఈ మూవీని ఖచ్చితంగా ఓటీటీలో చూడండి. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ ఇన్ ఓటీటీ.